అంటే ఈ కంట్రీ హిస్టరీని ఇందాక కూడా మనం చూస్తే ఇంటర్వ్యూ కోసం నేను విన్నదే, నథింగ్ ఈజ్ మై ఓన్. స్టార్టింగ్ దుబాయ్ అనేది ఒక చిన్న పల్లెటూరు అంట, దేశం కూడా కాదు. నోబడీ ఈజ్ డిస్కవర్డ్ దుబాయ్. 1833 వరకు డిస్కవరే చేయలేదంట. అసలు ఇదంటూ ఒక దేశం ఉందని ఎవరు డిస్కవర్ చేయలేదంట. ఇదో చిన్న పల్లెటూరు అంట. ఈ పల్లెటూరులో వీళ్ళ జీవనాధారం కేవలం చేపలు పట్టుకొని వాటిని తిని, చేపలు అంతే. ఈ పర్ల్స్ అనేది డిస్కవరీ అయిన తర్వాత దీన్ని అమ్మితే డబ్బులు కూడా వస్తాయి అనుకొని ఇక్కడున్న ఒక వ్యక్తి దాన్ని అమ్మటం, ఎక్స్పోర్ట్ చేయటం, ఇంపోర్ట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి జీవనాధారం అనేది తెలిసింది. దాని తర్వాత ఈ దేశంలో వీళ్ళకి దొరికిన ఏకైక అదృష్టం ఏంటంటే ఆయిల్ని డిస్కవరీ చేస్తున్నప్పుడు అది 1 పాయింట్ అంటే వాళ్ళకి దీనివల్ల ఆయిల్ త్రూ ఈ క్రూడ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఈ ఆయిల్ నమ్మడం వల్ల ఈ దేశం బాగుపడుతుంది అనుకుని నేను చూడలేదు వాళ్ళు. ఆ డిస్కవరీ అయిన తర్వాత దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించారు. అంటే ఇలాంటి దేశంలో కేవలం ఆయిల్ అనేది ఒకే ఒక ఖనిజం దొరికితే ఈ దేశం ఇలా అయినప్పుడు మన దేశంలో నీకు డైమండ్ దొరుకుతుంది, పర్ల్ దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది, ఎవ్రీథింగ్ నీకు తినడానికి దొరుకుతుంది, తాగడానికి మంచినీళ్ళు దొరుకుతాయి. మన దగ్గర నీళ్లు ఏర్లై పారుతూ ఉంటాయి, రోజంతా బోర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, అవి మోరుల్లో కాళ్ళల్లో పోతూనే ఉంటాయి. ఒక లెక్క లేదు, ఏం లేదు. ఈ దేశంలోకి వస్తే నీకు వాటర్ విలువ తెలుస్తుంది. ఈ దేశంకి వస్తే ఇటుకలు కానీ, లేబర్ వాల్యూ కానీ, ఎవ్రీథింగ్ ఉంది. అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి దేశంలో ఒక షేక్ ఒక పెద్ద ఇల్లు నిర్మించడానికి లేబర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? బంగ్లాదేశ్, ఇండియా నుంచో తీసుకొని వస్తాడు. అంటే ఇక్కడ బతకడానికి రిసోర్సే లేని ఒక వ్యక్తి బంగారం లాంటి ఖనిజ సంపద ఉన్నటువంటి భారతదేశం నుండి ఒక లేబర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ దేశం పట్ల నీకు ఇంకెప్పుడు గౌరవం పెరుగుతుంది? ఇక్కడ నేను షేక్ జయద్ గారిది అది నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు, మీరు ప్రపంచంలో ఎక్కడ లేని బిల్డింగ్ని నిర్మించారు కదా, మీరు ప్రపంచంలో ఎక్కడ లేని సముద్రాన్ని చాలా ఆర్టిఫిషియల్గా నిర్మించుకొని పామ్ జుమేరా లాంటి ప్రాంతాన్ని నిర్మించారు కదా, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రోడ్ సిస్టమ్ని నిర్మించారు కదా, డ్రైనేజ్ సిస్టమ్ని నిర్మించారు, కానీ మీకు ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆయన షేక్ జయద్ గారు అంటారు, మేము మా దేశాన్ని ప్రేమిస్తున్నాం, మా దేశాన్ని ప్రేమించి ఇక్కడ కరప్షన్ లేకుండా మా దేశం వరల్డ్లోనే నంబర్ 1 ఉండాలనే కలలు కంటున్నాం. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తున్నాం, ఏదైతే చేస్తున్నామో అదే చెప్తాం. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉందంటే ఏదైనా చెప్పారు అని అంటే అది బోగస్, ఏదైనా చేశారు అని అంటే మీకు దేశభక్తి లేదు. దేశభక్తే ఉంటే నువ్వు రూపాయి ఎందుకు తింటావు? దేశ ప్రజలు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలోనే ఎక్కువ ఉంది, కానీ ఇండియాలోనే ప్రపంచంలోనే ఇండియాలో అత్యధికంగా యంగ్స్టర్స్ కలిగి ఉన్న దేశమే ఇండియా. అలాంటి యంగ్స్టర్స్ని నువ్వు ఎక్కడ వాడుకుంటున్నావు? అసలు ఎక్కడన్నా రిసోర్సెస్ ఉందా? యంగ్స్టర్స్కి ఏదైనా చదువు ఉందా? యంగ్స్టర్స్ చదివిన తర్వాత ఏమన్నా నిరుద్యోగ వృత్తి అని ఈ మధ్యకాలంలో అన్ని స్టేట్స్లలో ఇది ఒక ప్యాషన్గా లాస్ట్లో మిగిలింది ఎవరండి? ముసలి వాళ్ళు. ఒక తండ్రిని ఒక తల్లిని బాగా చూసుకొని ఒక అసమర్థమైన కొడుకు బాగా చూసుకోవడానికి నెపంతో పెన్షన్ స్టార్ట్ చేసేవాడు 3,000 4,000. ఇప్పుడు ఒక అమ్మమ్మ నానమ్మ స్వేచ్ఛగా బతుకుతున్నావు అంటున్నావు. నీ చట్టం సరిగా చేసుకోండి సార్. నీ కొడుకుని నీ తల్లి తండ్రిని సరిగ్గా చూసుకోకపోతే వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయి, వాడికి చట్టం మంచిగా చేయి. తల్లిదండ్రులు నీకు బతుకుండగానే నీ తల్లిదండ్రుల్ని నువ్వు బాగా చూసుకున్నాడువి, ఇంకేం బాగా చూస్తావు? పైగా నువ్వు పెన్షన్లు ఇచ్చి వాడిని సోమరిపోతం చేసావు. ఈ రోజులలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. తల్లిదండ్రులకు పెన్షన్ వస్తున్నాయి, 4,000 ఆయనకి 4,000 ఈమెకి 8,000తో వీళ్ళు బతికేస్తున్నారు అని అంటున్నారు. ఇలా అన్ని ఉచితాలు ఇచ్చేస్తే ఈ యంగ్స్టర్ అనే ఒక ఖనిజ సంపద ఉంది. ఇంతకుముందు ముసలోళ్ళు అయిపోయారు, విడోస్ అయిపోయారు, వికలాంగులు అయిపోయినారు. వీళ్ళు దేశానికి ఏ రకంగా ఉపయోగపడతారు ఇంకా మనకి చెప్పక్కర్లే, వాళ్ళని అవమానించాల్సిన పని నాకు లేదు. యంగ్స్టర్స్ అనే ఒక బ్యాచ్ ఉండిపోయింది. వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఒక బ్యాచ్ ఉంది మన. ఈ యంగ్స్టర్స్ చివరిగా మిగిలిపోయారు. వీళ్ళే ఇప్పుడు ఓటర్స్ అనమాట. 18 నుంచి 25 కీలకమైన ఓటు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు? నిరుద్యోగ వృత్తి అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు వీడిని కూడా చంపేస్తాడు. అంటే ఇంకా ఒక యంగ్స్టర్ ఎక్కడి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ పుడతారండి? ఎక్కడి నుంచి అబ్దుల్ కలాం పుడతారు చెప్పండి? ఇప్పుడు యుద్ధాలు చేయడానికి సుభాష్ చంద్రబోస్లు పుట్టాల్సిన అవసరం లేదు మనకి. మనకి అబ్దుల్ కలాం లాంటి ఒక శాస్త్రవేత్తలు బయటికి రావాలి అని అంటే వీళ్ళకి లోన్ ప్రక్రియలు ఇవ్వండి, జాబుల కల్పననివ్వండి. ఈ యంగ్స్టర్స్ కూడా ఒక స్లోగన్ స్టార్ట్ చేయాలి, ఉచితాలు మాకు వద్దు అంటే. ఒకసారి ఈ దేశానికి వచ్చి చూడండి, ఇక్కడికున్న రోడ్లు చూడండి, మీకు దేశభక్తి అనేది ఏంటో తెలుస్తుంది. అరే తినడానికి ఇక్కడ ఏమీ దొరకదు షాహిద్ భాయ్, ఇంక్లూడింగ్ ఒక రొట్టె ముక్క తినాలన్నా కూడా వీటిని వీళ్ళు సప్లై చేయాలనుకున్నా మన దేశం నుంచో ఇంకో దేశం నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. పొద్దున్న లేచి నాకు తెలిసి ఈ ఎడారి ప్రాంతంలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుందామన్నా కూడా వీళ్ళకి లేదు. ఆర్టిఫిషియల్ ఫారెస్ట్,
ఆర్టిఫిషియల్ వాటర్ ఫిల్టరైజేషన్, ఇంకేమున్నాయి ఈ దేశంలో చెప్పండి. అలాంటి మంచి దేశాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పేసి ఇక నాలాంటి చాలా చిన్న సమిదే కావచ్చు. ఈరోజు ఏదో హోటల్స్ పెట్టాం, రిసార్ట్స్ పెట్టాం, ఛానల్ పెట్టాం, దీనివల్ల ఏదో మాట్లాడుతూ చాలా చిన్నదే కావచ్చు. బట్ నా వరకు, నా రెస్పాన్సిబిలిటీ వరకు, నా మెయిన్ మోటో చచ్చేదాకా ఏదైనా చేయాలి అని అంటే ఈ 18 నుంచి 25 ఉన్న యంగ్స్టర్స్కే చేయాలి. రూపాయి లేకుండా కోట్లు సంపాదించే ప్రక్రియలు చాలా ఉన్నాయి మార్కెట్లో. బట్ బోధించే వాళ్ళు ఎక్కడ? స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ దేనికి యూజ్ అవుతుంది? నువ్వేమో 3,000 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ అంటావు, అక్కడ 300 మందికి జాబ్ రాదు. ఇంకా అకౌంటబిలిటీ ఎక్కడుంది సార్? అందరికీ తెలుసు. మళ్ళీ నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది, 3,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి, 300 మందికి జాబ్ కూడా రాలేదు. ఆడేం స్కిల్ నేర్చుకుంటాడు సార్ చెప్పండి? చైనాలో ఈ రోజులలో నడుచుకుంటూనే వాచ్ తయారు చేస్తుండంట వాడు, నడుచుకుంటూనే షూ షేప్ని డిజైన్ చేసేస్తున్నాడంట. మరి ఎలా? వాళ్ళ ఓనా ఏమైనా వాళ్ళు డిస్కవర్ చేశారు. నా దేశం ప్రపంచంలోనే నంబర్ 1 ఉండాలి. చైనాని జనాభాలో పెద్దగా పోల్చేవాళ్ళం, జనాభా సాంద్రలోనే అది చాలా పెద్దది చైనా అనేవాళ్ళం, తర్వాత ఇండియా అనేవాళ్ళం, ఇప్పుడు ఇండియానే అయిపోయింది.